తెలుగు ప్రజలైన ఇండియన్స్ మొత్తం కూడా తిరుపతి మీద ఉన్నటువంటి ఆ వెంకన్న స్వామిని ఎంతగా అయితే నమ్ముతారో ఆ యొక్క ప్రసాదాన్ని, ఆ యొక్క లడ్డూని కూడా చాలా ఇష్టంగా తింటారు. పొరపాటున ఆ లడ్డు తినేశారనుకోండి, ఆ రోజంతా నాన్ వెజ్ ముట్టుకోరు, అసలు ఆ రోజంతా అన్నం కూడా ముట్టుకోరు అనమాట. అంత పవిత్రంగా భావిస్తారు. తిరుపతికి వెళ్ళినవంటే ఖచ్చితంగా లడ్డు తినవా లేదా, లడ్డు తెచ్చినవా లేదా అనేటటువంటి క్వశ్చన్లు కూడా ప్రతి ఒక్కరికి వస్తాయి అనమాట. ఎవరైనా తిరుపతి నుండి రాగానే మొదట వాళ్ళు చేసేటటువంటి పని గుండన్మార్, రెండు వాళ్ళు చేసేటటువంటి పని వాళ్ళు తెచ్చుకున్నటువంటి లడ్డూని పంచడం. ఈ విధంగా తిరుపతిలో లడ్డు అనేటటువంటిది నాట్ జస్ట్ ఎ ఫుడ్, ఇట్స్ ఏ ఎమోషన్. అది ప్రసాదంగా కాదు, చాలా గొప్పగా కూడా చెప్పుకోవచ్చు అనమాట. అది ఎంత ఫేమస్ అనేటటువంటిది మనందరికీ తెలుసు. ఇప్పుడు ఆ తిరుపతి ప్రసాదం మీదే కల్తీ జరిగిందన్నమాట. అలాంటి కల్తీ కాదు, చెప్పుకోలేటువంటి కల్తీ. విషయంలోకి వెళ్తే ఫ్రెండ్స్, ఈ కంపెనీ ఏదైతే ఉందో తిరుపతి ప్రసాదం తయారు చేయడానికి, లడ్డు తయారు చేయడానికి గీనైతే సప్లై చేస్తూ ఉంటుంది అనమాట. గత 5 సంవత్సరాలుగా ఈ కంపెనీ నుండి ఆ తిరుపతి మేనేజ్మెంట్ అయినా, లడ్డూలు తయారు చేసే వాళ్ళైనా గీ అయితే కొనుక్కోవట్లేదు అనమాట. ఎక్కడో ఉత్తరప్రదేశ్ నుండి, గుజరాత్ నుండి వాళ్ళైతే గీనైతే ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నారు. సో దీని వెనక జరిగినటువంటి కథ ఏంటి అని చెప్పి రీసెంట్గానే టెస్ట్కి అయితే పంపించడం జరిగింది. టెస్ట్కు పంపించిన ఎగ్జాక్ట్లీ 10 daysలో ఈ విధమైనటువంటి రిపోర్ట్ వచ్చింది. ఇందులో చూసుకున్నట్లయితే పంది కొవ్వు, ఎద్దు కొవ్వు, బర్రె కొవ్వు లాంటివి వాడారు. సో నెయ్యికి బదులు దీన్ని అయితే వాడడం జరిగింది. అది వాడటం వల్ల చాలా తక్కువ ఖర్చుతోనే లడ్డు అయితే తయారైంది అని చెప్పి వాళ్ళైతే తెలియజేశారు. ఇది విన్న తర్వాత యావత్తు ఇండియా అయితే షేక్ అయిపోయింది అనమాట. ఇప్పటిదాకా తాగే నీళ్ళ మీద కల్తీ చేశారు, తినే ఫుడ్ మీద కల్తీ చేశారు, వాడేటటువంటి గాలి మీద, పీల్చేటటువంటి దాని మీద, అన్నిటి మీద కల్తీ చేశారు. ఇక కల్తీ సరిపోతున్నట్టు ఏంది లడ్డూను కూడా కల్తీ చేసేశారు అని చెప్పి అందరూ కూడా నిగ్గనపోతున్నారు అనమాట. ఎందుకంటే పెట్టాధిపోతులు ఉంటారు తిరుపతిలో, చాలా మంది ఉంటారు. వాళ్ళు ఎవరు కూడా నాన్ వెజ్ ముట్టుకోరు. అల్లాటప్ప నాన్ వెజ్ కాదు అది. చికెన్ తినమన్నా తినరు, కనీసం చికెన్ వాసన కూడా వాళ్ళకైతే పడదు. మరి వాళ్ళ ముందు ఇప్పుడు చూసుకున్నట్లయితే పంది కొవ్వు మరియు ఎద్దు కొవ్వు, బర్రె కొవ్వుతో చేసినటువంటి లడ్డు తినమని చెప్పి వాళ్ళ విషయం ఏం కావాలి అనేటటువంటిది అర్థం కానటువంటి మిస్టరీ అనమాట. సో దీనికి కారకులు ఎవరు? చాలా మంది చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, ఇంకొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు అనమాట. చంద్రబాబు నాయుడు గారే టెస్ట్కి అయితే పంపించడం జరిగింది. పంపించిన వల్ల దాని రిజల్ట్ అయితే రావడం జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అయితే లేదు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా తప్పు చేశాడా? ఇప్పుడు ఆయన మొత్తాన్ని చూసుకోలేడు కదా. సో ఆయనే ఏమన్నా కాంట్రాక్ట్ వేరే వాళ్ళకి ఇప్పించి ఇక్కడ తయారు చేస్తే డబ్బులు ఎక్కువ పడుతుంది, ఇక్కడ నెయ్యి కొంటే బాగా ఖర్చు అవుతుంది అని చెప్పి బయట నుండి ఆయన ఏమన్నా తెప్పించాడా అని అనడానికి లేదనమాట. నిజానికి ఆ పీఠాధిపతులు అంతా కూడా కలిసి, ఆల్మోస్ట్ 18 మంది పీఠాధిపతులు ఉంటారు, వాళ్ళంతా కలిసి ధర్నా చేసి దిగొస్తే మట్టికి దీనికి కారణమైన వాళ్ళైతే ఖచ్చితంగా ఫ్రెండ్స్ జైల్లో అయితే కూర్చుంటారు. దాంట్లో అయితే డౌటే లేదు. ఇది అల్లాటప్ప విషయం అయితే కాదనమాట. దీన్ని చాలా లోతుగా చర్చించాలి, దీన్ని చాలా లోతుగా అయితే దర్యాప్తు చేపట్టాలన్నమాట. ఎంత నీచుడు కాకపోతే దాన్ని ఇది అనమాట. చిన్న పిల్లలు తింటారు అండ్ రోగాలు వస్తాయి అనమాట. అంతకుముందు తిరుపతి ప్రసాదం అయితే చాలా మందికి ఫేవరెట్. అరే తిరుపతి లడ్డు అప్పుడు ఉన్న టేస్ట్, కానీ రీసెంట్ టైమ్స్లో దాని టేస్ట్ అది కోల్పోతుంది. ఎందుకు కోల్పోతుంది అనేటటువంటిది ఎవరు కూడా పట్టించుకోలేదు. మన ఈ ప్రభుత్వం పట్టించుకొని దాన్ని అయితే టెస్ట్కు పంపించింది. ఈ షాకింగ్ విషయాలు అయితే తెలియజేయడం జరిగింది. ఇక అది ఎక్కడ దాకా వెళ్ళింది అనేటటువంటిది వెయిట్ చేసి చూడాలి ఫ్రెండ్స్. నాకైతే చాలా బాధగా అనిపించింది అనమాట. మొట్టమొదటి ఇది వింటున్నప్పుడు ఫేక్ న్యూస్ ఏమనుకున్నా, కానీ ఆ టెస్ట్ రిపోర్ట్స్, ఆ ల్యాబ్ రిపోర్ట్స్, న్యూస్ చూసినప్పుడు నా దిమ్మ అయితే తిరిగిపోయిందనమాట. కనీసం దేవుడు తినేటటువంటి ప్రసాదంలో కూడా సుఖం లేదు, దేవుడికి తినేటటువంటి ప్రసాదంలో కూడా ఒరిజినాలిటీ లేదంటే ఎలా, ఇంకేం తినాలి, ఇంకెన్నిట్లో కల్తీ జరుగుతుంది అనేటటువంటిది తలుచుకుంటేనే చాలా బాధగా అనిపిస్తుంది అనమాట. దీనికి కారణమైన వాళ్ళని ఖచ్చితంగా ఆ దేవుడైతే శిక్షిస్తారనమాట. ఇష్టం లేనటువంటి తిండి ఎవరికి కూడా పెట్టకూడదు అనమాట. కానీ అందులో అది ప్రసాదంలో ఈ కొవ్వులు కలిపి చాలా అంటే చాలా నాశనం చేశారు. ఇదైతే 100% ప్రూవ్ అయినట్టే. ఇక దీని మీద ఈ ప్రభుత్వం ఏం చర్య తీసుకుంటుంది? ఇంకా మోడీ గారు ఎవరు రియాక్ట్ కాలేదనమాట. బీజేపీ ఆల్రెడీ చూసుకున్నట్లయితే దేవుళ్ళ పట్ల ఎంత ఇదిగా ఉంటుంది అనేటటువంటిది మనం ఎప్పటి నుండో చూస్తూనే ఉన్నాం. వాళ్ళెంత ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంటారు అనేటటువంటిది ఇంకా ముందు వెయిట్ చేసి చూడాలి. దీనికి సంబంధించిన ఫుల్ క్లారిటీ వచ్చిన తర్వాత ఇంకో వీడియో చేసేటటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తాం. మీ కామెంట్ ఏంటి? రీసెంట్ టైమ్స్లో మీరు తిరుపతి లడ్డు తిన్నారా లేదా? తిన్నప్పుడు మీకు కలిగినటువంటి ఫీలింగ్ ఏంటి అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేసేయండి. మరి ఉంటా, బాయ్.